హలో ఎవ్రీవన్. ఈరోజు శాంతి యాక్ట్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ శాంతి యాక్ట్ వాస్ రీసెంట్లీ ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. దెర్ ఆర్ మల్టిపుల్ నార్మ్స్ దీంట్లో ఉన్నాయి. అవన్నిటిని కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది బికాస్ దే వర్ బేసికలీ వయోలేటింగ్ ఫండమెంటల్ రైట్స్ అనమాట. సో ఇట్ వాజ్ రీసెంట్లీ ఛాలెంజ్డ్. మనం దీని గురించి పర్టికులర్ వీడియోలో తెలుసుకుందాము. ఈ శాంతి యాక్ట్ అంటే ఏంటిది? సస్టైనబుల్ హార్నెసింగ్ అట్లా అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ దేనికోసం? ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ కోసం ఈ పర్టికులర్ యాక్ట్ 2025లో తీసుకొచ్చిండ్రు. ఇది మరి దీనికంటే ముందు ఏమైనా యాక్ట్స్ ఉండేనా అంటే ఉండే. ఐల్ షో యూ. దీనికంటే ముందు మనకు అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1960 ఉండే. అట్లా సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ ఆఫ్ 2010 కూడా ఉండే. ఆల్రెడీ ప్రీవియస్గా ఎగ్జిస్టింగ్ ఉండే. బట్ ఎందుకు తీసుకొచ్చారు? ఈ కొత్తదని తీసుకొచ్చారు. దే వర్ ఆల్రెడీ వర్కింగ్ రైట్. సో వై దర్ వాజ్ అ నీడ్ ఫర్ బ్రింగింగ్ అ న్యూ వన్ అంటే బేసికలీ ప్రీవియస్ యాక్ట్స్లో ది నార్మ్స్ వెరీ టైట్ ఉండే. దేనికి అని అంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఎస్పెషలీ ఫారెన్ ఇన్వెస్టర్స్ వీళ్ళకు బాగా టైట్ ఉంటుండే నార్మ్స్. సో పీపుల్ వేర్ నాట్ రెడీ. ఫర్ ఇన్స్టెన్స్ ఫ్రాన్స్ కానివ్వండి, మనకు రష్యా కానివ్వండి, అట్లా అమెరికా కానివ్వండి, దే హ్యాడ్ ది టెక్నాలజీ, దే హ్యాడ్ ది టెక్. ఇప్పుడు మనకు కుడాంకులం ఉంది, లేకపోతే కల్పక్కం ఉంది. ఫారెన్ ప్లేయర్స్తో కలిసి తీసుకొచ్చిన ప్లాన్స్ అవి. బట్ దెర్ ఆర్ మల్టిపుల్ నార్మ్స్ దట్ ఆర్ రిస్ట్రిక్టింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ దిస్. దాన్ని అడ్రస్ చేయడానికి అండ్ వై దెర్ ఈస్ సో మచ్ అర్జెన్సీ ఇన్ బ్రింగింగ్ పర్టికులర్ యాక్ట్ వచ్చేసి ఏంటిదంటే మనకు బై 2047 100 మెగావాట్స్ ఏమంటారు క్లీన్ న్యూక్లియర్ ఎనర్జీ టార్గెట్ ఉంది. అదేంటంటే క్లీన్ న్యూక్లియర్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఈ టార్గెట్ని అచీవ్ చేయడానికి కూడా గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్ ది స్టెప్ టు బ్రింగ్ దిస్ పర్టికులర్ యాక్ట్. అయితే దెర్ ఆర్ మల్టిపుల్ క్లాజెస్ ఇన్ దిస్ పర్టికులర్ యాక్ట్ దట్ ఆర్ యాక్చువల్లీ వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్. దాన్ని క్లియర్గా మనం ఇప్పుడు చూద్దాము. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ చూస్తే షిఫ్ట్ ఇన్ లయబిలిటీ ఫ్రేమ్వర్క్ అసలు ఏంటిది అని అంటే 2010 సివిల్ లయబిలిటీ అప్పుడు ఉన్న దాంట్లో ఈ లయబిలిటీ ఎప్పుడన్నా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు బాధ్యత ఎవరిది ఉంటుండే అంటే ఇద్దరిది ఉంటుండే. ఒకటి సప్లయరు, ఎవరు ఎక్విప్మెంట్ సప్లై చేసిన వాళ్ళు, అట్లనే ఆపరేషన్స్ చూస్తున్న ఎంటిటీ ఏదైతే ఉంటుందో దే వర్ రెస్పాన్సిబుల్. ఆ ఎక్విప్మెంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నది అండ్ ఆపరేటింగ్ ఎంటిటీ ఎక్విప్మెంట్లో డిఫెక్టివ్ ఎక్విప్మెంట్ ఉండొచ్చు, ఈ ఆపరేషన్స్ టైంలో నెగ్లిజెన్స్ ఉండొచ్చు. సో దే వర్ మేడ్ రెస్పాన్సిబుల్ క్లియర్గా ప్రీవియస్ యాక్ట్లో. బట్ ఈ పర్టికులర్ యాక్ట్లో శాంతి యాక్ట్లో చేంజెస్ చాలా తీసుకొచ్చారు. అండ్ ఆ లయబిలిటీని గవర్నమెంట్ చాలా వరకు ఈజ్ అవుట్ చేసింది టు అట్రాక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. లయబిలిటీ క్యాప్స్ని తీసుకొచ్చారు. ఎట్లా తీసుకొచ్చారు అంటే 150 మెగావాట్స్ ఉన్న ప్లాంట్ అనుకోండి, మాక్సిమం లయబిలిటీ ఎంత అంటే 100 కోట్లు మాత్రమే. 150 నుంచి 750 ఉన్న వాటికి 300 crores. అదే 3600 మెగావాట్స్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మ్యాక్స్ 3000 crores. ఇందులో కూడా ఈ క్యాపింగ్ ఏంది అని అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు డ్యామేజ్ ఏదైతే ఉంటుందో ఈ 150 మెగావాట్స్ చేసే డ్యామేజ్ 3600 మెగావాట్స్ చేసే డ్యామేజ్ ఎక్స్ అమౌంట్ ఉంటుంది అని డిఫైన్ చేయడానికి లేదు. ఈ చిన్న దాంట్లోనే పెద్ద పేలుడు అదో ఇదో కావచ్చు, డ్యామేజ్ ఎక్కువ కావచ్చు. ఈ పెద్ద దాంట్లోనే కొద్దిగానే డ్యామేజ్ కావచ్చు. ఎక్స్ అమౌంట్ అనేది తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, ఏదైనా కావచ్చు. బేసికల్గా ఒక పర్టికులర్ ఆప్టిమిస్టిక్ రేషనల్గా ఒక అసెస్మెంట్ అయితే ఏం లేదు. ఇంట్లో ఇంత పర్టికులర్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పడానికి ఏముంది లేదు. ఎంతైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు. ఈ పర్టికులర్ ఈ లయబిలిటీ క్యాప్ని పెట్టడము నిజంగా కూడా దురదృష్టకరం ఈ పర్టికులర్ దాంట్లో. ఇంకొకటి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి సప్లయర్ ఇమ్యూనిటీ. అమ్ముకొని పోతా నాకేం సంబంధం లేదు అనేది. సప్లయర్స్ ఫర్ డిఫెక్టివ్ ఎక్విప్మెంట్ వాళ్ళకి ఏం పెద్దగా ఏం లేదు. ద రైట్ ఆఫ్ రికోర్స్ వాజ్ నాట్ దేర్ హియర్. శాంతి లిమిట్స్ దిస్ రైట్ టు కేసెస్ ఆఫ్ ఇంటెంట్ టు కాజ్ డ్యామేజ్ అని అంటే వై వుడ్ సంబడి వాడు బిజినెస్ చేసుకోవడానికి ఇక్కడ వస్తుండు, ఫారెనర్ ఇక్కడ ప్లాంట్ పెడతాడు, వాడు ఉద్దేశం బిజినెస్ చేసుకోవడానికి. కాకపోతే వై వుడ్ హీ హ్యావ్ అన్ ఇంటెంట్ టు కాజ్ డ్యామేజ్ టు దిస్ కంట్రీ, అంతే కదా. ఇది బేసికలీ ఇట్ గెట్స్ నలిఫైడ్. వాడికి పర్టికులర్ డ్యామేజ్ చేయాలనే ఆలోచనతో ఇది రాడు. సో ఇంటెంట్ టు కాజ్ డ్యామేజ్ అనే ఆప్షన్ అసలు లేనే లేదు. ఇలా బిజినెస్ చేసుకుంటాడు, చెడగొట్టుకోవాలనుకోడు బిజినెస్, రైట్. ఇంకొకటి ఏంటి అంటే ఏమంటాడు స్పెసిఫిక్ కాంట్రాక్ట్ క్లాస్. ఇప్పుడు ఈ సప్లయర్స్ నుంచి ఆపరేటర్ వీళ్ళు కొనుక్కుంటారు. ఆపరేటర్ కొనుక్కున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యన జరిగిన అగ్రిమెంట్లో ఏదన్నా స్పెషల్ క్లాసెస్ రాసుకొని వాళ్ళు అందులో నీ బాధ్యత ఉంది సప్లయర్ది అని రాసుకున్నప్పుడు మాత్రమే అది వర్తిస్తాయంటారు. అది రాసుకోవాలని రూలు లేదు, వాడు ఇవ్వాలని డబ్బులు ఇచ్చే సిచ్యువేషన్లో కూడా ఉన్నాయి. ఇంకొకటి స్టేట్ అబ్జార్ప్షన్ ఆఫ్ రిస్క్. ఇది కూడా 3000 crore ఇప్పుడు ఇక్కడ మనం మెన్షన్ చేసినట్టు 3600 మెగావాట్స్ పైన వాటికి ఏమైనా డ్యామేజ్ జరిగినప్పుడు మ్యాక్సిమం 3000 crore వరకు డ్యామేజ్ రూపంలో వాళ్ళపైన లయబిలిటీ ఉంది. మరి దీన్ని దాటితే ఎట్లా అని అంటే ఇంకొక 900 crore
గవర్నమెంట్ తన పాకెట్లోకి వెళ్ళిస్తుందట ఆ డ్యామేజెస్కి బియాండ్ 3000 crore అంటే అది మొత్తం కలిపిన 3900 కోట్లు అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం ప్రీవియస్గా చూసిన డ్యామేజెస్ చూస్తే మనకు ఫుకుషిమా అయింది, ఫుకుషిమా న్యూక్లియర్ డిజాస్టర్ అయింది. లేదు అని అంటే మన చెర్నోబిల్ అయింది, చెర్నోబిల్ రష్యాలో, ఫుకుషిమా జపాన్లో. ఇవి జరిగినప్పుడు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అటు లైఫ్ లాస్, నెక్స్ట్ ప్రాపర్టీ లాస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ లాస్ వచ్చింది. ఆ బిలియన్స్తో మనం కంపేర్ చేస్తే ఈ 3900 అనేది నథింగ్, బేసికలీ పీనట్స్ అనుకో. లైక్ మోర్ దెన్ 1000 టైమ్స్ ఆ డిఫరెన్స్ ఉంది. సో బేసికల్గా ఆ లయబిలిటీ అనేది కూడా చాలా చాలా తప్పిచ్చేసింది గవర్నమెంట్ ఈ పర్టికులర్ లాలో. నెక్స్ట్ రేషనల్ ఎఫర్ లా, ద గవర్నమెంట్ ఆర్గ్యూస్ దాట్, మరి గవర్నమెంట్ సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్ కూడా మనం విందాం. ఏంటంటే ఎకనామిక్ నెసెసిటీ. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 100 gigawatts ఆఫ్ న్యూక్లియర్ కెపాసిటీ బై 2047. దానికోసం ప్రీవియస్గా ఏంటి అంటే అన్అట్రాక్టివ్ మార్కెట్ ఉండే. సో వీఆర్ మేకింగ్ ఇట్ అన్ అట్రాక్టివ్ మార్కెట్. ఎట్లా? బై ప్రొవైడింగ్ ఈజింగ్ అవుట్ దీస్ నామ్స్. దీని ద్వారా ఫారెన్ ప్రైవేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాకి వస్తుంది. ఈ పర్టికులర్ ఎనర్జీ టార్గెట్ను రీచ్ అవుతాము. అట్లనే బేసికలీ ఎనర్జీ వచ్చింది అంటే ఓవరాల్గా ఎకానమీ కూడా తిరుగుతుంది. అది ఫైదానే పీపుల్కి అనే ఉద్దేశం గవర్నమెంట్ తీసుకుంటున్న స్టాన్స్. ఓకే, మరి ఇట్ వాజ్ యాక్చువల్లీ ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. ఎందుకు? బేస్డ్ ఆన్ వాట్ అంటే దీస్ నామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈజ్ అవుట్ చేసిన నామ్స్, దే ఆర్ వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్ అని అన్నాం కదా. ఆ ఏ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తుందో చూద్దాం. ఆర్టికల్ 21 అండర్ రైట్ టు లైఫ్ ఉంది. ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ దట్ ఈ యాక్ట్ వచ్చేసి అబ్సల్యూట్ లయబిలిటీ డాక్టర్ని వైలేట్ చేస్తుంది. అరే ఎవడైతే తప్పు చేస్తుండో వాడు చేసిన డ్యామేజెస్కి డబ్బులు కట్టేయాలనేది బేసిక్ లా, ఇజెంట్ ఇట్? కాకపోతే ఇదొక హజార్డస్ ఎంటర్ప్రైజ్. దీంట్లో సిచ్యువేషన్స్ బ్యాడ్ అయ్యే సిచ్యువేషన్స్ ప్రాబబిలిటీ ఎక్కువ. అట్లాంటప్పుడు ద రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ ఉండాలి ఫర్ ద డ్యామేజెస్. ఏంది రిగార్డ్లెస్ ఆఫ్ నెగ్లిజెన్స్ జరిగినా జరగకుండా, అది మా నెగ్లిజెన్స్ కాదు అని చెప్పేయచ్చు. నెగ్లిజెన్స్ మాది కాదు, నాట్ ఆన్ పార్ట్ ఆఫ్ ఆపరేటర్ కానీ లేదంటే ఎక్విప్మెంట్ సప్లయర్ కానీ కాదు అని చేతులు పేసుకుంటే ఇక్కడ సిచ్యువేషన్ అయిపోతుందా? కాదు. రైట్ టు లైఫ్ అనేది ఉంది. సో పీపుల్ దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్టే, దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు లీవ్. బేసికలీ ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ లైఫ్ ఎప్పుడు వెళ్తుందో ఏం కథనో అన్నట్టు సిచ్యువేషన్స్ ఉండదు కదా. సో అదొకటి. సో రైట్ టు లైఫ్ని బేసికల్గా వైలేట్ చేస్తుంది. అది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా లేకపోతే ఎట్లా? గవర్నమెంట్ నేను తీసుకుంటా ఎక్కడ దాకా అంటే అది కూడా నా ఎక్స్ట్రా 900 crore దాకా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానంటే మనుషుల విలువ డబ్బులతోనే కొలుస్తారా? అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. నెక్స్ట్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. ఏంటంటే ఆర్బిటరీగా ఇష్టం నచ్చినట్టు వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడమే. రేషనల్ రిలేషన్షిప్ లేదు, యాక్చువల్ స్కేల్ ఆఫ్ హార్మ్. అట్లనే న్యూక్లియర్ యాక్సిడెంట్గా జరిగేది నేను చెప్పినట్టు ఇందాక మోర్ దెన్ 1000 టైమ్స్ లెస్ ఉంది. ఇక్కడ వీళ్ళు ఇస్తున్న కాంపెన్సేషన్ ఏదైతే మెన్షన్ చేశారో అది ప్రీవియస్గా జరిగిన యాక్సిడెంట్స్తో పోలిస్తే మోర్ దెన్ 1000 టైమ్స్ లెస్ ఉంది. సో అక్కడ రైట్ టు ఈక్వాలిటీ ఏడుంది? ది టియర్డ్ లయబిలిటీ క్యాప్స్ ఏదైతే ఉందో దే ఆర్ ఆర్బిటరీ విత్ క్రిటిక్స్ ఆర్గ్యూయింగ్ దట్ దే బియర్ నో రేషనల్ రిలేషన్ విత్ యాక్చువల్ స్కేల్ ఆఫ్ హార్మ్. అట్లా న్యూక్లియర్ యాక్సిడెంట్ కోడ్ కాజ్ అది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఆర్టికల్ 1918 ఎట్లా పోతుంది అని అంటే సెక్షన్ 39 ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఈ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ పవర్ ప్లాంట్ రిలేటెడ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆర్టీఐ పర్వ్యూ నుంచి తీసేస్తున్నాం. ఎందుకంటే అది దేశ భద్రతకు సంబంధించిన విషయం అనే ఉద్దేశంతో తీసేస్తున్నాం. ఓకే, హ్యాపీ. అది నిజమే, మన కంట్రీ సీక్రెట్స్ అట్లాంటివి బయట జనాలకు తెలియాల్సిన అవసరం లేదు. ఇట్ మే పోజ్ అ థ్రెట్ టు ఇండియా సెక్యూరిటీ. సో ఇట్ ఈస్ గుడ్ టు పర్టికులర్ పాయింట్. ఎక్కడి వరకు అని అంటే అది మన పీపుల్ వీళ్ళకి హామ్ కానంత వరకు ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు ఆర్టీఐ పర్వ్యూల నుంచి తీసేసినాక ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏమైంది అని ప్రాపర్గా ఎట్లా తెలవాలి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ పవర్ ప్లాంట్? ఫర్ ఇన్స్టెన్స్ ఏదైనా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అయింది, తప్పెవరిది అని నిలదీయడానికి మీ దగ్గర ఇన్ఫర్మేషనే లేనిది పీపుల్ లాస్ అయిన వాళ్ళు, సఫర్ అయిన వాళ్ళు, హౌ డూ దే రీచ్ అవుట్ టు కోర్ట్ కానీ హౌ డూ దే రీచ్ అవుట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? సార్ ఇది నాకు ఈ పరిస్థితి, ఇది నాది ఈ విధంగా నాకు లాస్ అయింది బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ నెగ్లిజెన్సీ అనుకో, దిస్ ఇష్యూ అనుకో, అసలు నీకు ఆ ఇన్ఫర్మేషనే లేనిది, వితౌట్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇట్లా హౌ కుడ్ యూ రీచ్ అవుట్ టు సమ్ గవర్నమెంట్ కానీ కోర్టు కానీ నాకు కాంపెన్సేషన్ ఇప్పియండి అని కానీ. సో అది కూడా అంతే. ఇప్పుడు సెక్షన్ 39 ఆఫ్ దిస్ యాక్ట్ allows the government to restrict nuclear information and over RTA. The petitioners claim that this prevents the victim from obtaining records necessary to prove their claims. అది ఓకే, సారీ. నెక్స్ట్ కంపారిటివ్ స్కేల్ ఆఫ్ లయబిలిటీ. నేను చెప్పిన చూసినావా, massive disparity between the act's liability and the cost of historic nuclear disasters. రఫ్లీ 3,900 crores, 4,000 crores వరకు పెడితే ఈ చెర్నోబిల్ ఫుకుషిమా తీసుకుంటే మోర్ దెన్ 1000 టైమ్స్ తక్కువ ఉన్నదని ఇందాక చెప్పినట్టుగా. అట్లనే సుప్రీం కోర్ట్ ఫోకస్ రైట్ నో అయితే సుప్రీం కోర్ట్ ఏమన్నదనంటే సరే చూద్దాం. ఈ పర్టికులర్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సార్ సూర్యకాంత్ గారు ఏమన్నారంటే చూద్దాము, ఈ స్టాట్యూటరీ క్యాప్స్ ఏవైతే పెట్టారో అది యాక్చువల్గా డూ దే లీగలీ రిస్ట్రిక్ట్ కోర్ట్స్ పవర్ టు ఫిక్స్ కాంపెన్సేషన్. కోర్టు పవర్ని ఏమంటారు, దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తుందా అనే ఉద్దేశంలో మనం దీన్ని ఫస్ట్ అయితే చూద్దామని అన్నారు హానరబుల్ సుప్రీం కోర్ట్ జడ్జి సూర్యకాంత్ గారు. సో చూడాలి కోర్టు ఫర్దర్ ఏం ప్రొసీడింగ్స్ తీసుకొస్తుంది, ఏం చెప్తుంది సుప్రీం కోర్ట్, హానరబుల్ సుప్రీం కోర్ట్ అనేది చూడాల్సిన విషయమే. ఈ పర్టికులర్ ఆర్టికల్
మనకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో 19థ్ అనుకుంటా. 19థ్ మే రోజు పబ్లిష్ అయింది. అండ్ బేసికల్లీ ద వే ఫార్వర్డ్ ఏంటిది అనంటే, ట్రాన్స్‌పరెన్సీని పెంచాలి. ట్రాన్స్‌పరెన్సీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ట్రాన్స్‌పరెన్సీ పెంచినప్పుడు ఇట్లాంటి హెసిటేషన్స్ అట్లాంటియన్నీ దూరం అయితాయి. మనం యాక్చువల్లీ వీ హావ్ సీన్ కి కుడాంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర పీపుల్ ధర్నాలు చేయడం అట్లాంటివి జరిగినాయి. వీ హావ్ సీన్ దట్. బేసికల్లీ గవర్నమెంట్ హ్యాస్ టు అష్యూర్ దాట్ సిట్యుయేషన్స్ అప్పటి లెక్క లేవు. మంచి టెక్నాలజీ చాలా మారింది. సో యాక్సిడెంట్స్ అట్లాంటివి దే ఆర్ లెస్ ప్రోన్ టు యాక్సిడెంట్స్ దీస్ డేస్. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, సో బేసికల్లీ లయబిలిటీని పెంచినప్పుడు లయబిలిటీ ఆన్ సప్లయరు అట్లనే ఆపరేటరు వీళ్ళపైన లయబిలిటీ పెంచినప్పుడు ఆటోమేటిక్‌గా ప్రజల లోపల ఒక కాన్ఫిడెన్స్ వస్తది. సో ఈ గవర్నమెంట్ మన సైడ్ నిలబడ్డది అనే కాన్ఫిడెన్స్ వస్తది. ఆ కాన్ఫిడెన్స్‌తోని పీపుల్ విల్ డెఫినెట్‌లీ సపోర్ట్. ఎందుకనంటే అది మన దేశానికే ఫాయిదా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ఫర్ ది డే. మంచి టాపిక్‌తోని మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.